ప్రేమ స్వరూపులైన విద్యార్థి విద్యార్థినీయులారా, embodiments of love, boys and girls. గడచిన 4 దినముల నుండి ప్రశాంతి నిలయము ప్రత్యేకమైన ఒక ప్రపంచంగా గోచరిస్తూ వచ్చింది. For the last 4 days, Prashanti Nilayam has worn a new look, a new world altogether. ప్రశాంతి నిలయం క్యాంపస్ కానీ, అనంతపురం క్యాంపస్ కానీ, బెంగళూరు క్యాంపస్ కానీ, ప్రైమరీ స్కూలు, హైయర్ సెకండరీ స్కూలు సంస్థలు కానీ, ప్రతి ఒక్క విద్యార్థి కూడాను అన్ని రంగముల యందు కూడాను అత్యంత శ్రద్ధాభక్తులను నిరూపించి శ్రమించి పనిచేస్తూ వచ్చారు. Students of all institutions, be that of Prashanti Nilayam campus, Anantapur campus, Bangalore campus, higher secondary school, the primary school, every student struggled hard with all the sincerity, steadfastness and worked all along. కేవలం విద్యార్థులు మాత్రమే కాక అధ్యాపకులు కూడాను యవ్వనులు మొదలుకొని వృద్ధుల వరకు కూడాను ఎంతో శ్రమించి గ్రౌండ్లో దీనికి సహాయం చేస్తూ వచ్చారు. Not only students, teachers, young and old, seniors, they also work there on the grounds. ఈ విధమైనటువంటి ఐకమత్యము, ప్రేమ, భక్తి ప్రపత్తులతో కూడినటువంటి యొక్క సంస్థలు నిజముగా విచారించిన జగత్తులో ఎందుకుడను కానరాదు. Such principles of unity, love, devotion and sincerity, the institutions with such qualities are present nowhere in the world. ఇట్టి సంస్థలు జగత్తులో వ్యాపించిన జగత్తు యొక్క సమస్యలే పరిహారం అవుతుంది. If such institutions increase more and more day by day, there will be no problems in this world. విద్యార్థులు, విద్యార్థినీయులు, అధ్యాపకులు ఎంతో అద్భుతమైనటువంటి యొక్క చర్యలను కావిస్తూ వచ్చారు. Students, boys and girls and teachers have done wonderful things. కేవలం విద్యా విషయమునందు మాత్రమే కాక అనేక రంగముల యందు కూడాను ఈ విద్యార్థులు తమ యొక్క శక్తిని విశాలము గావిస్తూ వచ్చారు. Not only in academic field, students have demonstrated their talents in various fields also. అవేర్నెస్ ఈజ్ లైఫ్ అని అన్నింటి యందు పరిపూర్ణంగా గుర్తించినటువంటిదే నిజమైనటువంటి జీవితం అని. The true life lies in the awareness of life, the total understanding. ఆటల ఎందే కాక, పాటల ఎందే కాక, ఈ యొక్క బ్యాండు, నాదస్వరము ఇత్యాది అనేక విద్యలు ఎందుకుడను మా యొక్క విద్యార్థులు ఎంతనో అభివృద్ధిగాంచి జగత్తునకు ఆనందాన్ని అందిస్తూ వచ్చారు. Our students made everybody happy, not only in the academic field, but also in areas of music and also in Nadaswaram, which you have witnessed. They made everybody happy. ఈ లయన్స్ డ్యాన్స్ లోపల కేవలము చిన్న క్లాసు విద్యార్థులు మాత్రమే కాదు, ఎంఏ, ఎంఎస్సి, ఎంటెక్, ఎంబీఏ పెద్ద పోస్ట్ గ్రాడ్యుయేట్ పిల్లలు కూడాను ఇందులో ప్రవేశించి చాలా ఉత్సాహంగా ప్రోత్సాహాన్ని కల్పించి ప్రజలకు ఆనందాన్ని అందించారు. You must have enjoyed the lion dance, participated by senior students from postgraduate courses, MA, MBA, MTech and so on. ఇంతే కాక అనంతపురం విద్యార్థినులు స్వామి యొక్క పుట్టిన పండుగ కని, కాన్వకేషన్ ఫంక్షన్ కని ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క నాదస్వరం నేర్చుకోవాలని వాళ్ళు కేవలము పెద్ద పండితుల దగ్గర పోయి కొంతకాలంను వినియోగపరిచి ఈ విధంగా నాదస్వరం నేర్చుకొని వచ్చి ఈనాడు కూడాను తెల్లవారి స్వామి యొక్క మేలుకొలుపుల లోపల ఆ నాదస్వరమును వినిపించారు. Girls from the Anantapur campus, they have undergone training under experts
and have learned this Nadaswaram particularly to be played on the occasion of Bhagwan's birthday and convocation, and this morning also you ఈ must have listened ఆటలు to music. పాటలు అన్నీ కూడాను తమ తృప్తి నిమిత్తమై కాదు, స్వామిని తృప్తిపరచాలి, స్వామిని ఆనందపరచాలి అనేటువంటి యొక్క అగాధమైనటువంటి యొక్క ప్రేమోత్సాహంతో దీనిలో పాల్గొన్నారు. The sports and games and music is not for their satisfaction, to make Swami happy, to please him. They have done all these activities.